నమస్తే, నేను ప్రియాంకరావు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఏమున్నాయి అంటే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్. మరి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుందా చెయ్యదా, ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది అనేది ఇప్పుడు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకు అంటే 30% కూడా ప్రజెంట్ ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్ ప్రకారం 30% కూడా సీట్లు సాధించలేదు బీఆర్ఎస్ పార్టీ. మరి ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ లో పోటీ చేసి ఓడిపోవడం ఖాయం అని చెప్పి అనుకొని వెనక్కి వెళ్తుందా, ఏం చేస్తుంది అనేది. సో దీని గురించి డిస్కస్ చేద్దామంటూ మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. ఇప్పుడు బీఆర్ఎస్ స్టెప్ ఏంటి? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చాలా స్పీడ్ మీద ఉన్నారు. ఇటు మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయినాయి, కార్పొరేషన్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి ఆయన రెడీగా ఉన్నారు. ఇంత స్పీడ్లో బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో పోటీ చేస్తుందా చెయ్యదా, ఏం స్టెప్ తీసుకుంటుంది అనేది ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నారు. మీరేమంటారు? ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నారు ఈ పార్టీ గురించి? రాజకీయ పార్టీ అంటే గెలుపు ఓటములు అనేది సహజం, కానీ ప్రతి ఎన్నికల్లో కూడా పార్టిసిపేట్ చేస్తుంది. అవును. కానీ బీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తుందా లేదా ఈ ఫలితాలు చూసిన తర్వాత అనేటువంటి సందేహం కలుగుతుంది. ఎందుకు కలుగుతుందంటే గత చరిత్ర కనుక చూస్తే బీఆర్ఎస్ పార్టీ, కల్వకుంట్ల ఫ్యామిలీ, టీఆర్ఎస్ పార్టీ చరిత్ర కనుక చూస్తే ఇక 2014 వరకు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలి. అప్పటి వరకు దూరంగా ఉంది. 2016లో మొట్టమొదటిసారిగా గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసింది. అప్పటి వరకు అది దూరంగా ఉంటూ వచ్చింది. ఎందుకు ఉంటూ వచ్చింది? టార్గెట్ ముఖ్యమంత్రి పదవి అనేది అది అసెంబ్లీలో టార్గెట్ అని చెప్పి దూరంగా ఉంటూ వచ్చింది. ఎమ్మెల్యే కంటెస్టెడ్ వరకే పరిమితం అయింది, కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎక్కడ పార్టిసిపేట్ చేయాలి. అయితే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్లో ఈసారి బీఆర్ఎస్ పార్టీ సేమ్ అదే స్ట్రాటజీని ప్లాన్ చేస్తుందా గతంలో మాదిరిగా? ఎందుకంటే ఇప్పుడు ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ వచ్చినందువల్ల అభ్యర్థులు పోటీలో నిలబడాలి, ఖర్చు పెట్టాలి, పార్టీకి ప్రచారం చేయాలి. ఇవన్నీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం, అలాగే శ్రమతో కూడుకున్నటువంటి వ్యవహారం. బీఆర్ఎస్ పార్టీకి నిర్మాణాత్మకమైనటువంటి క్యాడర్ లేదు. ఎందుకు లేదు ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే 2014 ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటి వరకు ఎక్కడా కూడా ఆ పార్టీ ప్రతిపక్షం లేదు, ఉద్యమ పార్టీగా ఉంది. ఉద్యమ పార్టీగా ఉంది కాబట్టి పార్టీ పరంగా నిర్మాణం లేదు. అందుకని అది ఫక్తు రాజకీయ పార్టీ ఇప్పటి నుంచి అని చెప్పేసి 2014లో కేసీఆర్ గారు అనౌన్స్ చేశారు. ఆ మాటని అన్ని పార్టీల నుంచి లీడర్స్ని తీసుకున్నాడు ఆయన. అంతే తప్ప స్వతహాగా ఆ పార్టీకి నిర్మాణం లేదు. నిర్మాణం దాదాపు 10 సంవత్సరాల పాటు పరిపాలించిన పార్టీకి నిర్మాణం లేకపోవడం ఏంటి అని అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీకి నిర్మాణం జరగదు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి నిర్మాణం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఆయన దాదాపు 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీకి గ్రామ స్థాయిలో నిర్మాణం పటిష్టంగా లేదు అనేది రాజకీయ క్షేత్రంలో ఉండేటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. అలాగే గ్రేటర్ హైదరాబాద్లో కూడా లేదు. కారణం ఏంటి? గ్రేటర్ హైదరాబాద్లో లేకపోయినా 2016 నుంచి పోటీ చేస్తూ వచ్చింది, కానీ మీకు క్షేత్రస్థాయికి వచ్చేటప్పటికి మీకు స్ట్రాంగ్ పునాదులు లేవు, సెంటిమెంట్ మీద లాక్కొని వచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లు 2016 తర్వాత జరిగిన ఎలక్షన్లో ఎందుకు మొన్న జరిగిన దాంట్లో కూడా అది బీజేపీ తోటి పర్ఫార్మెన్స్ కొంచెం అటు ఇటు చేసింది అంతే, పెద్దగా గొప్పగా ఏం చేయలేదుగా రీసెంట్గా జరిగినటువంటి లాస్ట్ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్లో. ఈసారి ఎలక్షన్లో అసలు చేసే అవకాశం ఉండదు. పైగా హైదరాబాద్ని 3 పార్టీలు చేశాడు రేవంత్ రెడ్డి గారు, 3 కార్పొరేషన్లు చేశారు. ఈ 3 కార్పొరేషన్లు, సైబరాబాద్ కార్పొరేషన్లో మొత్తం సెటిలర్సే ఉన్నారు. అలాగే మల్కాజ్గిరి కార్పొరేషన్ చూస్తే బీజేపీ బలంగా ఉంటుంది, కాంగ్రెస్ బలంగా ఉంటుంది. జిహెచ్ఎంసీ చూస్తేనేమో ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటాయి. ఇంకెక్కడ బీఆర్ఎస్ పార్టీకి స్థానం ఉంది? ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీకి బలం ఏంటంటే సెటిలర్స్. ఈ మాట ఎందుకు అంటున్నానంటే 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రాకపోయినప్పుడు కూడా బలమైన ప్రతిపక్షంగా నిలబడటానికి కారణం ఏంటి? గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండేటువంటి సెటిలర్స్ ఓట్లు వేసి గెలిపిస్తే ఎమ్మెల్యేలు, ఇప్పుడు ఒక 20 మంది ఎమ్మెల్యేలు కేవలం గ్రేటర్ హైదరాబాద్ నుంచే బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల మిగతా రెస్ట్ ఆఫ్ ది తెలంగాణలో మీ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు ఉన్నారు. రెస్ట్ ఆఫ్ ది హైదరాబాదు వాళ్ళకేం లేదు బీఆర్ఎస్ పార్టీకి. కారణం ఏంటి? 2014 నుంచి ఇప్పటి వరకు కూడా
సెటిలర్స్ లేదంటే ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ తోటి కలిసి వ్యాపారాలు చేసుకున్నారు. సినిమా ఇండస్ట్రీ తోటి కలిసి వ్యాపారాలు చేసుకున్నారు. జనాలకేమో ఆంధ్రోళ్ళు అని చెప్పేసి నూరిపోశారు. అవును. విదేశాలు నూరిపోసేలాగా నూరిపోశారు. కలగొండ ఫ్యామిలీ ఏమో ఆంధ్రోళ్ళతో కలిసి వ్యాపారాలు చేసుకుంటున్నారు. కేసీఆర్ గారు ఏం చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే కాళేశ్వరం కట్టారని చెప్తారు. కాళేశ్వరం కట్టింది ఎవరు చేతి కట్టించారు? ఆయన మైహోమ్ తోటి కట్టించాడా? కాదుగా, మేఘాతోటి కట్టించాడు. మేఘా ఎవరిది? ఆంధ్రోళ్ళది. మరి ఇట్లా తెలంగాణలో కాంట్రాక్టర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ టాప్ కాంట్రాక్టర్స్ అందరూ కూడా ఆంధ్ర వాళ్ళ చేతనే కట్టించాడు ఆయన. ప్రతిదీ లాస్ట్ యాదాద్రి టెంపుల్ కూడా ఆంధ్ర వాళ్ళతో కట్టించారు. సో అలాంటప్పుడు ఆంధ్రోళ్ళు అంటే విషయమేమో నింపావు తెలంగాణ సమాజంలో. వాళ్ళేమో వ్యాపారాలు చేసుకున్నారు అన్ని రకాల టాప్ రియల్ ఎస్టేట్ కంపెనీల్లో, టాప్ 20 రియల్ ఎస్టేట్ కంపెనీల్లో వాళ్ళకి వాటాలు ఉన్నాయి అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెబుతున్నారు. ఇదంతా ప్రజలకు తెలిసిపోయింది. ప్రజలకు తెలిసిన తర్వాత ఇంకా వాళ్ళు దాచుకునే పరిస్థితి లేదు ఇవాళ, సోషల్ మీడియా వచ్చిన తర్వాత. సో ఇప్పుడు సెటిలర్స్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ఉన్నారు ఎప్పటి వరకు? 2023 దాకా. 2023 తర్వాత ఏమైంది? మారిపోయారు. ఎందుకు మారిపోయారు అని చెప్తున్నాను? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మొత్తం ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గారు. ఎందుకు? రేవంత్ రెడ్డి గారు ఆదరిస్తున్నారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్లో ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వాళ్ళందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజన్, క్యాస్ట్ మొత్తం రేవంత్ రెడ్డి వైపు ర్యాలీ అవుతారు, రేవంత్ రెడ్డి గారి వైపు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఎక్కడ ఉంటుంది? ఈ ఈక్వేషన్ అబ్జర్వ్ చేసి అసలు టోటల్గా మనం అసలు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్కి దూరంగా ఉంటే అది గౌరవంగా ఉంటుంది అనేటువంటి ఆలోచన రావచ్చు. ఎందుకంటే 48 ఏమో వచ్చినాయి లాస్ట్ టైము, 44 బీజేపీకి వచ్చినాయి, మిగతా ఎంఐఎంకి వచ్చినాయి. మరి ఈసారి ఎందుకు వస్తాయి? అప్పుడే అధికారంలో ఉన్నప్పుడే బీజేపీ వాళ్ళు దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ కన్నా ఎక్కువ వచ్చినాయి. అంటే బీఆర్ఎస్ పార్టీ దగ్గరగా వచ్చినాయి, ఎక్కువ కాదు కానీ దగ్గరగా వచ్చినాయి. మరి ఇప్పుడు అసలు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఉంటుంది? ఈ కాంపిటీషన్లో ఉండే అవకాశం ఉందా? ఇవన్నీ లెక్కేసుకుంటారు. ఇవన్నీ లెక్కేసుకున్న తర్వాత వీలున్నంత వరకు దీన్ని ఏదో ఒక రకంగా బాయ్కట్ చేసేసి దూరంగా ఉండేదానికే ప్రయత్నం చేస్తారు అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఈ తాజా ఫలితాలు చూసిన తర్వాత. దీనివల్ల వాళ్ళకి పాజిటివా ప్లస్ సార్? అంటే కనీసం పోటీ కూడా చేయలేకపోయింది అనే మాట అయితే మూట కట్టుకుంటుందిగా. పోటీ చేయటం అంటే పోటీ ఎందుకు చేయదు? ఒకవేళ తెలుగుదేశం పార్టీ జనసేన కనుక ఎంటర్ అయింది అనుకోండి, అసలు పోటీ చేయడానికి క్యాండిడేట్స్ దొరుకుతారా? దొరకరు. దొరికే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఒకసారి కనుక జనసేన తెలుగుదేశం పార్టీ తెలంగాణలోకి ఎంటర్ అయిందంటే బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి 80% లీడర్స్ వచ్చేస్తారు. తెలుగుదేశం పార్టీలో ఇంక్లూడింగ్ కేసీఆర్ గారు మొత్తం తెలుగుదేశం పార్టీ కదా. బీఆర్ఎస్ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ. మరి అక్కడి నుంచి వచ్చేస్తారు, రాకుండా ఉండే ప్రసక్తి లేదు. అలాంటప్పుడు పరిస్థితి ఏంటి? ఇవన్నీ ఇప్పుడు గ్రాఫ్ పడిపోయేటప్పుడు డెఫినెట్గా ఇలాంటి విశ్లేషణలు, ఇలాంటి అభిప్రాయాలు వస్తాయి. బట్ రాజకీయ పార్టీ అంటే అన్ని ఎలక్షన్లో పోటీ చేయాలి. కానీ ఆ పార్టీ గత చరిత్రను చూస్తే పోటీ చేయాల, అందుకని ఈసారి కూడా పోటీ చేయకపోవచ్చేమో అనేటువంటి అభిప్రాయం కలగడంలో తప్పలేదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.